జిల్లా కొనిచెర్ల మండలంలో ఇండో ఖతర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి బోర్డు తిప్పేశాడు. వెంచర్ నుంచి ప్రాజెక్టు మేనేజింగ్ డైరెక్టర్ పోలిశెట్టి గిరి పరారయ్యాడు. జాతీయ రహదారి పక్కన ఉన్న 80 ఎకరాల్లో 60 ఎకరాల్లో 108 విల్లాలు నిర్మాణం చేసి ఇవ్వాలని ఇండో ఖతర్ రియల్ ఎస్టేట్ సంస్థకు గ్రీన్లాండ్ డెవలపర్స్కు ఒప్పందం కుదిరింది. అయితే 12 ఏళ్లు పూర్తయిన 108 విల్లాలు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. దీంతో పూర్తి అయిన విల్లాలు, ఖాళీ స్థలాలు అమ్ముతూ తమను మోసం చేశాడంటూ గ్రీన్లాండ్ డెవలపర్స్ భాగస్వాములు ఆరోపించారు. ప్రాజెక్టు నిర్వహణ, భూమి అభివృద్ధి కోసం వందలాది ఎకరాలు ఇచ్చిన గ్రీన్లాండ్ వెంచర్ తమదని, వెంచర్లో ఉన్న ఇండ్లకు తాళాలు వేశారు ఇండో ఖతర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. దీంతో వెంచర్లకి తాళాలు వేయటంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తాము కొనుగోలు చేసిన ప్లాట్స్ తాళాలు వేయటంతో వినియోగదారులు ఆందోళనకు దిగారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండలంలో ఇండో ఖతర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి బోర్డు తిప్పేశాడు. వెంచర్ నుండి ప్రాజెక్టు మేనేజింగ్ డైరెక్టర్ పోలిశెట్టి గిరి పరారయ్యాడు. జాతీయ రహదారి పక్కన ఉన్న 60 ఎకరాల్లో 108 విల్లాలు నిర్మాణం చేసి ఇవ్వాలని ఇండో ఖతర్ రియల్ ఎస్టేట్ సంస్థకు గ్రీన్లాండ్ డెవలపర్స్కు ఒప్పందం కుదిరింది. అయితే 12 ఏళ్లు పూర్తయిన 108 విల్లాలు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు, అసలు ఏం జరిగిందనేది తెలియజేసేందుకు మా ప్రతినిధి ఖమ్మం నుంచి ఉపేంద్ర మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఉపేంద్ర, చెప్పండి. రాజశేఖర్, ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండలం తనికెళ్ల వద్ద ఇండో ఖతర్ రియల్ ఎస్టేట్ వెంచర్లో విభేదాలు బయటపడ్డాయి. అంటే ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా నెంబర్ 1 స్థానాన్ని సంపాదించిన ఇండో ఖతర్ సంబంధించినటువంటి ఏదైతే రియల్ ఎస్టేట్ ఉందో ఆ నిర్వహణకు సంబంధించి పూర్తిగా ఆ భాగస్వాములకు మధ్య విభేదాలు రావడంతో కొంత సమస్యాత్మకంగా మారింది. అంటే జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి 60 ఎకరాల వెంచర్లకు సంబంధించిన దాంట్లో 108 విల్లాల నిర్మాణం చేపట్టాలని ఇండో ఖతర్ రియల్ ఎస్టేట్ సంస్థకు గ్రీన్లాండ్ డెవలపర్స్ మధ్య ఒప్పందం 2012లో కుదిరింది. 4 ఏళ్లలో పూర్తి చేయాలని చెప్పేసి ఒప్పందం కుదిరిన మేరకు అది పూర్తి చేయకపోగా వివిధ కారణాలు ఎత్తి చెప్తూ కొన్ని పూర్తయిన ఇళ్ల వరకు గ్రీన్లాండ్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చెప్పకుండా ఇండో ఖతర్ రియల్ ఎస్టేట్ వెంచర్ కి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ పోలిశెట్టి గిరి ఆ ల్యాండ్స్ ని అమ్ముకుంటున్నారని చెప్పేసి ఆరోపణలు గమనించారు. ఈ నేపథ్యంలో పూర్తి విచారణ చేసినటువంటి గ్రీన్లాండ్ డెవలపర్స్ భాగస్వాములందరూ కలిసి ఈ 2012 నుంచి 2024 వచ్చినా సరే ఇంతవరకు ఒక్క విల్లా కూడా తమకు అప్పచెప్పలేదు, ఎటువంటి లాభాలు కూడా రాలేదని చెప్పేసినటువంటిది కొంత ఆలోచన, సమగ్రమైనటువంటి వివరాలు సేకరించేసి జరుగుతున్నటువంటి అక్రమాలు, ఆ జరిగినటువంటి డెవలపింగ్ లో జరుగుతున్నటువంటి వైఫల్యాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో సేకరించి ఆ ప్రాజెక్ట్ లో పూర్తిగా చీటింగ్ జరుగుతుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి గ్రీన్లాండ్ వెంచర్ భాగస్వాములు గుర్తించి నిలదీయగా అతను ప్రస్తుతం ఎవరైతే ఇండో ఖతర్ కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ గిరి ఉన్నారో విదేశాలకి పారిపోయినట్లుగా వారు ఆరోపిస్తా ఉన్నారు. అయితే ఆ ఇండో ఖతర్ కి చెందినటువంటి ప్రాంతంలో ఏదైతే ఆఫీసుగా ప్రధానమైనటువంటి కార్యాలయం ఉందో కార్యాలయాన్ని బోర్డును కూడా పూర్తిగా తొలగించి ఈ గ్రీన్లాండ్ వెంచర్ భాగస్వాములు కూడా తమ పేరుని అక్కడ నామకరణం చేశారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఇండో ఖతర్ లో ఆల్రెడీ వెంచర్ తీసుకున్న వాళ్ళతో పాటు అదనంగా కొంత నిర్మాణంలో ఉన్నటువంటి కొంత పేమెంట్ కట్టినటువంటి వినియోగదారులు అందరూ కూడా లబోదిబోం అంటా ఉన్నారు. అక్కడ
జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ మొత్తం కూడా ఆగిపోవడంతో పాటు వెంచర్ ఎవరైతే ఇండో ఖతర్ చెందినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ గారు కొనుగోలు చేసినటువంటి విల్లాస్ ఉన్నాయో ఆ విల్లాస్ అన్నిటిని కూడా పూర్తిగా వాటిని లాక్ చేసి ఈ గ్రీన్ ల్యాండ్ కి చెందినటువంటి డెవలపర్స్ దాన్ని పూర్తి స్థాయిలో హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని అంటే గ్రీన్ ల్యాండ్ సంబంధించినటువంటి భాగస్వాములు ప్రశ్నించాలా, లేదు తమ కొనుగోలు ఎవరైతే అమ్మకాలు జరిపినటువంటి ఇండో ఖతర్ చెందినటువంటి వెంచర్ అధికారులని ఆ సంబంధించినటువంటి వ్యక్తుల్ని ప్రశ్నించాలనేటువంటిది కూడా పూర్తిగా వినియోగదారులకు సంబంధించి వాళ్ళకంతా చక్కగా రోడ్డుపై బైఠాయించేసి కొంత ఆందోళన చేపట్టారు. ఎక్కడికెక్కడికి వెంచర్లకు సంబంధించి కొంత అడ్వాన్స్ పేమెంట్ కట్టినటువంటి విల్లాస్ అనేది కూడా చాలా లేసి తను హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే గ్రీన్ ల్యాండ్ డెవలప్ చెందినటువంటి భాగస్వాములందరూ కూడా ఏకమై ఇటీవల కాలంలో ఉన్నత అధికారులతో పాటు ప్రధానమైనటువంటి కాంగ్రెస్ చెందినటువంటి మంత్రులందరినీ కూడా అడిగి తెలుసుకోవాలని చెప్పేసి అనేటువంటిది వివరణ కూడా సేకరించేసి మేము మాకు జరిగిన అన్యాయాన్ని కూడా వివరించినట్టుగా మనకు సమాచారం లభించింది. ఏదేమైనా సరే ఖమ్మం జిల్లాకు సంబంధించి జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి 60 ఎకరాల ల్యాండ్ లో ఖమ్మం జిల్లాకు ఒక గొప్ప కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి ఇండో ఖతర్ ఒక అద్భుతమైనటువంటి వెంచర్ లో అందరు బాగున్నారు అనుకున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి అక్కడ విభేదాలతో పాటు అక్కడ అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి అంటే అదే ప్రాంతంలో ఇండో ఖతర్ లో కూడా ఇటీవల కాలంలో వైరాగ్ చెందినటువంటి SBI బ్యాంకు కూడా కొంత లోన్స్ ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. అంటే ఈ ఇండిపెండెంట్ లోన్స్ పెట్టి అక్కడ కూడా బ్యాంకును చీట్ చేసి లోన్స్ తీసుకొని వెంచర్ లో ల్యాండ్స్ అంటే ప్రధానమైన విల్లాలు నిర్మించినట్టుగా కొంత ఇప్పటికే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఈ సమస్యకు సంబంధించి ఈ యొక్క ఏదైతే స్కామ్ ఉందో ఈ స్కామ్ కి పరిష్కారం ఎలా ఇవ్వబోతా ఉన్నారు, ఎటువంటి పరిష్కారం చూపి బాధితులకు న్యాయం చేయబోతా ఉన్నారు అనేటువంటిది కూడా ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే గ్రీన్ ల్యాండ్స్ డెవలపర్స్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ యొక్క ల్యాండ్ ని ఎవరికి అప్పచెప్పేది లేదు, మా ప్లేస్ లోకి ఎవరు రానిచ్చేది లేదని చెప్పేసి కూడా తెలియసి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎవరైతే అభియోగాలు ఉన్నటువంటి ఈ ఇండో ఖతర్ మేనేజింగ్ డైరెక్టర్ పోలిశెట్టి గిరి అనే వ్యక్తి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్టుగా సమాచారం ఉంది. అతన్ని కూడా సంప్రదించే అవకాశం లేకపోవడంతో ఈ సంబంధించినటువంటి ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో ఈ బాధితులందరూ కూడా ఏకమై రానున్నటువంటి రోజుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, ఎవరిని కలవబోతా ఉన్నారు, వాళ్ళ యొక్క జరిగిన అన్యాయానికి పరిష్కారం ఎలా లభించనుందనేటువంటిది కూడా ప్రభుత్వంలో ఆలోచన చేస్తున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. ఇది ఖమ్మం జిల్లాలో ప్రధానమైనటువంటి 3 మంత్రులు ఉన్నటువంటి ఇలా కావడంతో దీని ఎలా సొల్యూషన్ చూడబోతా ఉన్నారు, ఎటువంటి పరిష్కారం చూపబోతా ఉన్నారు అనేటువంటిది కూడా ప్రస్తుతం అందరూ కూడా వేచి చూస్తున్న నేపథ్యం కూడా ఖమ్మంలో కనబడతా ఉంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. ఖమ్మంలోనండి ఏంది ఆయన అడిగారు లేరు. ఎవరికి